ఈ చెప్రిగాడి కోసము ఈ 10th క్లాస్ పిల్ల వాళ్ళ అమ్మని చంపేసిందంట. ఓకేనా. ఇప్పుడు ఆ చెప్రిగాడి వాళ్ళ అమ్మ ఆ చంపడాన్ని సమర్థిస్తుంది. అట్లా చంపడమే మంచిదైంది అని ఆమె సమర్థిస్తుంది. అంటే నా తరపున అయితే చావదెంగడం మంచిది అని మేము నా వరకు అయితే నేను అనుకుంటున్నా. అంతే, ఎవరేమన్నా నాకు పర్వాలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి ఫ్రీగా తిరిగి అప్పుడు నుంచి లేక భయం ఇప్పుడు పెట్టింది ఆమె. మరి నీ కొడుకు నువ్వు ఎందుకు ఏమనలే? నీకు తెలిసినప్పుడు వాడు అమ్మాయితో తిరుగుతున్నప్పుడు వేసి చెప్పు తీసుకొని కొట్టకుండా, అంటే కావాలనే నువ్వు పంపించావా? నీకు తెలిసినప్పుడు ఫస్ట్ నుంచి నాకు తెలుసు కాబట్టి ఫస్ట్ నుంచి ఆ అమ్మాయి తిరుగుతుంటే కేసు పెట్టాలి. ఇప్పుడు మా ఇంటికి రాగానే కేసు పెట్టింది. ఎప్పుడు చూడు ఒక పెద్దింటి అమ్మాయిని, రిచ్ ఉన్న అమ్మాయిని ఎందుకు ట్రాప్ లో వేద్దామని చూస్తారు? మీ స్థాయి ఏంటో, మీ లెవెల్ ఏంటో మీకు కనపడదా? లవ్ లో ఇవన్నీ రిచ్ పూర్ అని వస్తాయా అని అంటారేమో. ఎప్పుడైనా ఒక అబ్బాయి కళ్ళకి రిచ్ డబ్బున్న అమ్మాయి ఎందుకు కనపడుతుంది? కింద వాడికన్నా తక్కువ లో క్లాస్ లో ఉన్న వాళ్ళు ఎందుకు కనపడరు? మళ్ళీ క్యాస్ట్ గురించి కాదు నేను మాట్లాడేది, క్లాస్ డబ్బుల గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఆమెను చూడండి, వాళ్ళ ఇంటి ఎన్విరాన్మెంట్ చూడండి, వాళ్ళు ఏందో అర్థమవుతుంది. వాడికి వాళ్ళకన్నా ఎంతో కొంత రిచ్ ఉన్న అమ్మాయిగా వాడి ఇప్పుడు పటాయించింది. వాడికన్నా డబ్బు తక్కువ ఉన్నదాన్ని ఎందుకు కలపడలేదా వాడికి? అమ్మాయిలు కావాలని చెప్పి స్కెచ్ చేసి డబ్బులు ఉన్న అమ్మాయిలనే ట్రాప్ చేస్తుంటారు. సరే, నీ కొడుకు తప్పు లేదు అన్నావు కదా, ఆ అమ్మాయిని నీ ఇంటికి కోడలుగా తెచ్చుకో. ఎన్ని రోజులు ఉంటారో చూద్దాం. కన్నా తల్లిని చంపేసింది, నిన్నేమనకుండా ఉంటుందా చూద్దాం. ₹1 కూడా వాళ్ళ ఇంటి నుంచి తీసుకోకుండా ఆ పిల్లను నువ్వు కోడలు చేసుకో. ఎన్ని రోజులు మీరు ఆ పిల్లకి చూసుకోగలుగుతారో మీకే అర్థమవుతుంది మీ స్థాయి ఏంటో. ఒక మనిషిని, ఒక తల్లిని మర్డర్ చేస్తే నీ కొడుకు, సిగ్గు లేకుండా నువ్వు ఒక తల్లి అయి ఉండి ఆ మర్డర్ని సమర్థిస్తున్నావు.